చాలామంది 35-40 ఇయర్స్ దాటిన వాళ్ళలో స్పెషల్గా ఫేషియల్ ఏజింగ్ ఎక్కువైతుంది, కొంచెం ఏజ్డ్గా కనిపిస్తున్నాను అని క్లినిక్స్కి వెళ్తూ ఉంటారు, లేకపోతే హోమ్ రెమెడీస్ ప్లాన్ చేస్తుంటారు. వీళ్ళల్లో ఏదన్నా ఒక ప్రొసీజర్, సింగిల్ ప్రొసీజర్తోని చాలా ఎక్కువ చేంజ్ రావడానికి ఆప్షన్ ఉంటుందా? ప్లస్ చాలామందికి ఇంజెక్షన్స్ అంటే భయం ఉంటుంది, ఫిల్లర్స్ అంటే భయం ఉంటుంది, బొటాక్స్ అంటే భయం ఉంటుంది. ఇంజెక్షన్స్ వద్దు, నాన్ ఇంజెక్షన్స్ లేకుండా, డౌన్ టైం లేకుండా అంటే త్వరగా ఇంటికి వెళ్ళగలిగే లాంటి ప్రొసీజర్స్ ఉన్నాయా? వీటిలో వచ్చిందే హైఫూ. ఈ హైఫూ కూడా ఈ టెక్నాలజీతో పాటు ఎవాల్వ్ అవుతూ ఉంది. మనకు 10 years బ్యాక్ ఉన్న హైఫూ మిషన్స్కి ఇప్పుడున్న హైఫూ మిషన్స్కి చాలా టెక్నికల్గా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. వీటిలో ఎనర్జీ డెలివరీ చాలా ఎక్కువతో పాటు సేఫ్టీ ఒకటి ఇంక్రీజ్ అయింది. మనకు ఈ స్పెసిఫిక్గా ఈ హైఫూలో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది క్విక్గా అయిపోయే ప్రొసీజర్, 30-35 minutesలో అయిపోతుంది. డౌన్ టైం ఉండదు, కొంచెం సోర్నెస్, పెయిన్ ఉండొచ్చు తప్ప బయటికి విజిబుల్గా ఏమీ తెలియదు. రిజల్ట్స్ కూడా మనకు కొంతవరకు కొన్ని ఇన్స్టెంట్ కనపడతాయి, కొన్ని రిజల్ట్స్ మాత్రం యూజువల్గా 4 to 6 weeksలో తెలుస్తూ ఉంటాయి. మనకు డీప్ వెంకిల్స్ అది మేజర్గా ఎవరికైతే నాసోలేబియల్ ఫోల్డ్స్ అంటారు, అంటే నోస్ పక్క నుంచి కిందకి ఒక లైన్ లాగా రన్ అవుతుంటుంది. దీని యూజువల్గా 5 stages ఉంటాయి. దీంట్లో కూడా కొంతమందికి చాలా లైట్గా ఉంటాయి, థిక్లో 5th stage వచ్చేసరికి థిక్ అయిపోతాయి. వీళ్ళందరికీ కూడా ఈ హైఫూ అనేది ఎక్సలెంట్ రెమెడీ, యాంటీ ఏజింగ్ ప్రొసీజర్గా చెప్పుకోవచ్చు దీన్ని. ఇది ఇయర్కి బేస్డ్ ఆన్ వాళ్ళ కండిషన్ బట్టి 3 to 4 sessions సజెస్ట్ చేస్తాము. 30 minutes ప్రొసీజర్ ఇది చేసుకొని వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మనకు దీంతో మెయింటెనెన్స్ కానీ అలా ఏమి ఉండవు. మనం అంటే దీని తర్వాత ఏమైనా ఫాలోఅప్స్ ఉంటాయా, మెడికేషన్స్ ఉంటాయా, అలాంటివి ఏమి ఉండదు. జనరల్గా న్యూట్రిషన్ ఒకటి, స్లీప్ ఒకటి కనుక రెగ్యులరైజ్ చేసుకొని ఈ హైఫూ కనుక మీరు మీ యాంటీ ఏజింగ్ ప్రోటోకాల్లో యాడ్ చేసుకోగలిగితే చాలా వరకు మనకు ఏజ్ రిలేటెడ్గా వచ్చే ఈ ఫేషియల్ చేంజెస్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఈ హైఫూ వన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫేస్తో పాటు నెక్ రింకిల్స్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. కొంతమందిలో ఐ కింద చిన్న చిన్న బ్యాగ్స్ వాటి అలాంటివి ఉన్నా కూడా కొన్నిసార్లు హైఫూతో కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కొంతసార్లు ఐబ్రో లిఫ్టింగ్ వరకు కూడా కొంత మనం ఈ హైఫూతోని కొంతవరకు అచీవ్ చేసే పాసిబిలిటీ ఉంది. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్న హైఫూ గురించి మీరు తెలుసుకోవాలంటే సరే మన రీడిఫైన్ కస్టమర్ కేర్కి కాంటాక్ట్ చేస్తే మీ పర్టికులర్ సిచ్యువేషన్కి హైఫూ సూట్ అవుతుందా లేదా, అంటే మీ రెస్ట్ ఆఫ్ ద మెటబాలిజం ఎలా ఉంది, అన్ని ఫ్యాక్టర్స్ చూసి మీకు మన డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు.